ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు తన శిలువ రక్తంచే స్వస్థతలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు, పరిశుద్ధాత్మ వరములను, మేళ్లను, తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే శుక్రవారపు ఉపవాస స్వస్థతలు, వాక్య వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దైవ జనాంగమా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా నవంబర్ 7వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. ప్రేమైన దేవుని జనగమా, యేసుక్రీస్తు ప్రభువు మనిషి కుమారుడిగా తన రక్తమును క్రయధనముగా తన ప్రాణమును వెలగ ఇచ్చుకొన్న ప్రాణనాథుడు. తన శరీరము చీల్చి రక్తము కారుచున్నను, దారులుగా పారినను, దూషింపబడలేదు, అవమానింపబడుచు బదులు పలుకలేదు. బొచ్చు కత్తిరించు గొర్రెపిల్లవలే మౌనంగా ఉండి, వదకు తేబడిన గొర్రెపిల్లవలే మన దోషములను భరించెను, మన వ్యసనములను వహించెను. అంతటి త్యాగమూర్తి కరుణామయుడు మన కోసం ఎన్నో శ్రమలు భరించెను. ఎందుకు? మన పాపములు, శాపములు విమోచనకే. కావున మన శ్రమలను, ఆపదలను, ఇబ్బందులను, ఇరుకులను, అపజయములను, కష్టాలను, చీకటి శక్తులను ఏడుదారుల్లో తరిమి కొట్టేందుకు ఆయన శిలువ చెంతకు చేరి రక్తంతో శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ వరములను పొందగల కృపలను వర్షింపచేసి తన రెక్కల ఆరోగ్యం ఇచ్చి కాపాడునుగాక. ఆమేన్. స్వస్థత ప్రార్థన. మా పాపములకై నీ ప్రాణమును అర్పించి మమ్ములను స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నేడు ఉపవాస ప్రార్థనలు చేయుచున్న నీ ప్రతి బిడ్డ మనవులను ఆలకించి ఆదరించి అంశాలన్నిటికీ సమాధానమిచ్చుచున్న తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఉపవాస ప్రార్థన దీక్షలను చేయుచు దేవుడు లక్ష్య పెట్టలేదని, నా ప్రార్థన ఆలకించి నెరవేరడం లేదని వేదనలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము. ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానములు దయచేసి సాక్షులుగా నిలవబెట్టము. ఇంకా సమస్యలలో, బాధలలో, అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయ వేదన విని ఉన్న తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారి నీ సన్నిధిలో మ్రోకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము. మా శిరస్సు నుండి అరికాలు వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి, విపత్తులను తప్పించి దీర్ఘాయుషు అక్కడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యుము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి
ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన కొరకే తన రక్తమును గొర్రె పిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో ఎల్లవేళలా సమృద్ధిగా అనుగ్రహించి వర్ధిల్ల చెయ్యునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ఆమేన్. పాపమేరుగ నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమేరుగ నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. దరికి వచ్చు వారింజూచి తాగడాయెను, దరికి వచ్చు వారింజూచి తాగడాయెను, విరువకుండ వెళ్ళి తన్ను వెల్లడించెను, వెల్లడించెను, వెల్లడించెను. పాపమేరుగ నట్టి ప్రభుని బాధ పెట్టిరి.